ఆ కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి. రైట్. శివలాల్ గారు తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే అని కూడా చెప్పారు ఆయన. నేనేం కాపాడే ప్రయత్నం చేయట్లేదని కూడా చెప్పారు. 101% ఆయన పబ్లిక్ ని రెచ్చగొడుతుండు. అసలు వీళ్ళకి బుద్ధుండాలా, సిగ్గుండాలా? రాముణ్ణి, సీతని, హనుమంతుణ్ణి వీళ్ళ బతుకులకి అంత పెద్ద మాటలు, ఆ మహానుభావులని వీళ్ళని పోల్చుకోవడం ఎంత మటుకు సిగ్గు ఇది. చిచ్చి చిచ్చి చిచ్చి. అంటే బీజేపీ మొత్తానికి రాముణ్ణి మందిరం కడతాం, మందిరం కడతాం అని చెప్పి బాలరాముని కట్టి, ఆ నరేంద్ర మోదీ ఏమో ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది రాముని పెట్టారు. రాముడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడు, బాలరాముడు కాదు. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు ఒక్క దగ్గర ఉండేది. అది ఇంకా కంప్లీట్ చేయలే బీజేపీ ప్రభుత్వం. పబ్లిక్ నంతా చూచే చేసి పడేసిండ్రు. బాలరాముని పెట్టి ఆయననే ప్రాణ ప్రతిష్ఠ చేస్తారని బాపనోళ్ళని కూడా పక్కకు పెట్టిండు నరేంద్ర మోడీ. అది జరిగింది తప్పు. రెండోది, ఇక్కడ బండి సంజయ్ కొడుకు తప్పు చేసిండు అనేది బండి సంజయ్కి భయం ఉంది. నిజంగా బండి సంజయ్ ప్రజలకు ఒక మాట న్యాయము, నాకు ఒక న్యాయం అంటే బండి సంజయ్కి నేను సూటిగా సవాల్ చెప్తున్నా. ఫస్ట్ నీ కొడుకుని తీసుకొని పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయి. దాని తర్వాత నువ్వు న్యాయం ఉందా లేదా నువ్వు అది చూసుకో. కానీ ఈ రోజు నువ్వు కార్యకర్తలను తెచ్చగొడుతున్నావు. నువ్వు ఇంట్లో ఉండి నువ్వు ఆడ జరుగుతున్న కార్యక్రమం ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది, తర్వాత నీ కొడుకుకి దానికి ముడేయడం ఏంది? ఇంత మటుకు ఇది మంచి పద్ధతి కాదు. రెండోది, ఇంకోటి ఏంటంటే, మొన్న కౌశిక్ రెడ్డి టాపిక్ లో మాట్లాడుతుండ్రు. రైట్. కౌశిక్ రెడ్డి టాపిక్ లో కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు కూడా మీడియా ముందు వస్తే తప్పుడు కూతలు చూస్తారు. దానికి మేము కూడా ఆ మాట మాట్లాడేదానికి ఖండించడం జరిగింది. కేటీఆర్ ని కానీ కౌశిక్ రెడ్డిని కూడా తిట్టడం జరిగింది. కౌశిక్ రెడ్డి ఎందుకు తిడుతుండు? కేటీఆర్ దగ్గర, కేసీఆర్ దగ్గర మార్క్స్ కోటేయడానికి కౌశిక్ రెడ్డి తిడుతుండ అనేది ఓపెన్ గా నేను చెప్పడం జరిగింది వేరే డిబేట్లలో. కానీ దానికి ఏం చేస్తుండు బండి సంజయ్ కూడా? కార్యకర్తలను రెచ్చగొట్టి వాని ఆఫీస్ మీద దాడులు చేపించడం. ఇది మనం ఏం సంస్కృతి నేర్పిస్తుంది బీజేపీ? ఈ రోజు ఏం చేయదు. మేము సోమిలము, దేశం కోసం ధర్మం కోసం అన్నాం. దేశం కోసం ధర్మం కోసం ప్లీజ్ దేశం కోసం ధర్మం కోసం అనేది పక్కన పెట్టేసిండ్రు. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కేవలం ముస్లింస్, క్రిస్టియన్స్ ఓట్లేసే రాలేదు సార్. అన్న మాట నేనేం చెప్తున్నా విన్న తర్వాత నువ్వు చెప్పు, నేను వింటా. నేనేమంటున్నా అంటే, ఎల్కే అడ్వాణి లేదా వాజ్పేయి గారు, మురళీ మనోహర్ జోషి, తర్వాత ఇప్పుడున్న గతంలో ఉన్న సుష్మా స్వరాజ్ గారు కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న రాజా ఆయన పేరు మురళీ మనోహర్ జోషి గారు, లేదు మురళీ మనోహర్ జోషి గారు, ఆయన పేరు ఆల్రెడీ చెప్పేసిన. అదే రాజసింగ్ లాగా నార్త్ లా ఇంతకుముందు హోమ్ మినిస్టర్ అనుకోని మళ్ళీ ఇవ్వలే ఆయనకి. రాజ్నాథ్ సింగ్ గారు, రాజ్నాథ్ సింగ్ ఒక్కడు, దాని తర్వాత మళ్ళీ నితిన్ గడ్కరీ. వీళ్ళు ఉన్న పరిస్థితిలో దేశం కోసం ధర్మం కోసం ఉన్న పార్టీ. ఒక్క నిమిషం. అమిత్ షా, నరేంద్ర మోదీ ఏం చేస్తున్నారు ఈరోజు? ఒక సందర్భం వస్తే, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా మొన్న పెరడ్ గ్రౌండ్ కి వచ్చిండు. ఎలక్షన్ ముందు మొన్న చెప్పిన మాటలు ఆ సూత్రాలు ఎందుకు చెప్పలే అంటే, సరే శివలాల్ గారు ఆయన ఎలక్షన్ ముందు చెప్పారు, మనం కూడా ఎలక్షన్ ముందు చెప్పని కాంగ్రెస్ పార్టీ చేయలేదని అందరికీ తెలుసు. మళ్ళీ మాట్లాడతాం, ఇద్దరితో మళ్ళీ మాట్లాడతాను. ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాం సార్. శివలాల్ గారు, మీరు అసలైన సెక్యులర్ వాది. నన్ను అది కంప్లీట్ కానీ, ఎందుకంటే ఇప్పుడు మీ నరేంద్ర మోదీ ఏం చేస్తుండంటే, మొత్తానికి అటు ఉత్తరప్రదేశ్ లో ఏం చేసిండో తెలుసు, గోవాలో ఏం చేసిండో తెలుసు. ఇప్పుడు మొన్న బెంగాల్లో కూడా ఏం చేసిండు? ఆ బీజేపీలో నాయకులు లేరా? సెకండ్ లైన్ లీడర్షిప్ లేదా? నా మాట వినమ్మా మల్లికార్జున్, పక్క పార్టీలకి తీసుకొచ్చి మీ బీజేపీ ఎందుకు రుద్దుతుండ్రు? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ క్యాండిడేట్ ని తీసుకొచ్చి, ఆయన సెకండ్ లైన్ లీడర్ ని తీసుకొచ్చి అక్కడ విభజించు పాలించు, ప్రతి దగ్గర అదే స్టైల్ మీరు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీ. సార్ ఒక్క సెకండ్ శివలాల్ గారు, మీరు అసలైన సెక్యులర్ వాది. నేను మిమ్మల్ని గౌరవిస్తా, అభిమానిస్తా. ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తన పేరును ఏకంగా రేవంత్ రెడ్డి కాదు, నా పేరు రేవంత్ ఉద్దీన్ గా మార్చుకుంటున్నానని చెప్పారు. నెక్స్ట్
కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. మీకు మాత్రం ముస్లింలు క్రిస్టియన్ల మీద మాత్రం ప్రేమ ఉండొచ్చు. మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముస్లింలు క్రిస్టియన్ ఓటర్లే కాదు సార్, హిందువులు కూడా ఓట్లేశారు. అది గమనించాలి. ఈరోజు కేవలం బీజేపీ మీద మీరు ఎందుకు హిందువులు సనాతన ధర్మం టాపిక్ వేరే అయిపోతుంది, చెప్పేసి మీరు టాపిక్ వేరుగా వెళ్తుంది. శివలాల్ గారు అండ్ ఒకటే స్పష్టంగా శివలాల్ గారు టాపిక్ వేరుగా వెళ్తుంది అండ్ మల్లికార్జున గారు టాపిక్ వేరుగా సమాధానం చెప్పలేదు సార్. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు మీద మీరు చర్యలు తీసుకుంటారా లేదా, ఇప్పటి వరకైనా శిక్ష వేస్తారా లేదా అని అడిగాను. దానికి సమాధానమే చెప్పలేదు. నరేంద్ర మోదీకి అమిత్ షాకి చెప్పు, అసదుద్దీన్ ని హైదరాబాద్ ఒక్కటే సీట్ కొడుకు మీద ఎందుకు మాట్లాడుతున్నారు? తీసుకుంటారులే, కాలం కలిసి తీసుకుంటారు. బండి సంజయ్ గారు, శివలాల్ గారు, బండి సంజయ్ గారు బయట స్పష్టంగా విన్నాం. ఏమన్నారు ఆయన? నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానులే, నా కొడుకు శిక్ష పడే అర్హత ఉంటది, శిక్ష పడినా ఓకే అని చెప్పారు. అది స్పష్టంగా మనం మాట్లాడదాం. మనతో ఇద్దరితో మాట్లాడతాను. రాజకీయ విశ్లేషకులు సుధాకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి. ఓకే ఓకే, మళ్ళీ రీజాయిన్ అవుతారు ఆయన. ఎస్, కంటిన్యూ చేయండి. సార్ శివలాల్ గారు, నేను ఒక్క నిమిషం అమ్మా, మల్లికార్జున అయితే ఇప్పుడు లక్ష్మణ గారు బండి సంజయ్ ఏదైతే ఇప్పుడు స్పీచ్ మాట్లాడిండో ఆ స్పీచ్లనే ఆయనలో భయం ఉన్నది. అది మొత్తానికి పార్టీకి కార్యకర్తలకి ఆ రంగు రుద్దుతుండు. ఇది తప్పు. బండి సంజయ్ గారు నిజంగా వాళ్ళ కొడుకు మీద నమ్మకం ఉంటే, వాడు మంచోడు అనుకుంటే ఇమీడియట్ గా తీసుకుపోయి సరెండర్ చేయండి. నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ ఆరోపణలు వస్తేనే సరెండర్ చేస్తారు సార్ చట్టం ప్రకారం. మీరే చెప్పండి, మీరు పెద్దలు. ఆరోపణలు రావడం వేరు, దాడి జరగడం వేరు సార్. మళ్ళీ నా మాట విను. ఎందుకంటే నేను చెప్పని, నేను చెప్తే నువ్వు దాని తర్వాత నువ్వు నాకు సమాధానం, నేను అడగంగానే నువ్వు మాట్లాడితే దానికి అర్థం చేయవు. నేను ఏమంటున్నానంటే, నువ్వు ఒక సాధారణ నీ మీదైనా నా మీదైనా అన్ఫార్చునేట్ కేసు అయిందనుకో, ఫస్ట్ పోలీసు వాళ్ళు మనల్ని ఇంట్రాగేషన్ తీసుకోపోతారు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది నీ మీద రా అంటారు. ఆ అవకాశం ఇస్తలేడు బండి సంజయ్ అంటే అర్థమైంది, కొడుకుని కాపాడుతుండ అంటున్నావు కదా. ఇప్పుడు ఆడ ఉన్న లక్ష్మీనాథ్ మీద కూడా ఎవరన్నా పోయి ఎఫ్ఐఆర్ చేయని ఇమీడియట్ గా వాళ్ళ ఇంటికి పోయి ఆయన పట్టుకొస్తారు. రాత్రిరో ఏ రాత్రిరో ఆడ ఆయన యాంకరు లేకపోతే ఏఎన్ఎన్ న్యూస్ లో పనిచేస్తాడు, మంచోడు అనేది తర్వాత మాట. ఈ రోజు బండి సంజయ్ కొడుకుని కాపాడుతుండు అంటేనే అక్కడ అలా కొడుకు తప్పు చేసిండు అనేది. కొడుకు నికాలసుడు అయి ఉంటే, కొడుకు నీతిమంతుడు అయి ఉంటే, లేకపోతే తాగుబోతుడు కాకపోతే ఖచ్చితంగా బండి సంజయ్ ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాముణ్ణి, సీతని, హనుమంతుణ్ణి అంటే ఆయన ఏమంటుండు, హనుమంతుని లంక కాల్చనిక పెట్టిండు. లంకలో పోతే సీతమ్మ గారికి ఆయన సపోర్ట్ చేయనికే పోతే లంక ఆయన తోకకు వంట పెడితే లంకను గాలబెట్టి వచ్చిండు. కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తుండు, తెలంగాణ ప్రజలలో మొత్తం అందరినీ కార్యకర్తలను నలగబెడతా అంటుండు. ఇది ఎక్కడ భాష? దానికి దీనికి బోడిగొడ్డుకు ముఖాలకు ముడేస్తా అంటే ఎక్కడ భాష అది? ఒక నువ్వు పెద్ద మనిషివి, నువ్వు బీజేపీలో కట్టర్ బీజేపీ ఒప్పుకుంటాం, నీ వల్ల బీజేపీ అధికారంలోకి వస్తుండే అది కూడా ఒప్పుకుంటాం. కానీ నువ్వు అది ఉద్దేశంలో పెట్టుకొని నువ్వు పబ్లిక్ కి గొడవ పెడుతున్నావు అనేది నా ఉద్దేశం. నీ కొడుకుని తీసి అప్పచెప్పు. ఒకసారి మళ్ళీ మాట్లాడతాను. సుధాకర్ గారు నమస్తే సార్. సరే సుధాకర్ గారు నమస్తే అండి. వినబడుతుందా సుధాకర్ గారు నా వాయిస్? ఎస్, వినబడుతుంది క్లియర్ గానే. సుధాకర్ గారు చెప్పండి, బండి సంజయ్ గారు అబ్బాయి ఎవరైతే ఉన్నారో, బండి సంజయ్ కేంద్ర సహాయక మంత్రి వారి అబ్బాయి భగీరథ్ ఎవరైతే ఉన్నారో, అతని మీద వస్తున్న ఆరోపణలు రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా బండి సంజయ్ మెడకు చుట్టుకోనుంది, మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు కావచ్చు, మీకు కావచ్చు, అలాగే ప్యానల్ సభ్యులు గారు అందరికీ నమస్కారం అండి. ఫస్ట్, రాజకీయాలకు అతీతంగా తప్పు ఎవరు చేసినా శిక్షించాలి. అయితే ఇది మనం ఇక్కడ కూర్చుని నిర్ణయించేది కాదు. ఒక వ్యక్తి తప్పు చేశాడు అని కానీ తప్పు చేయలేదని కానీ మనం ఇక్కడ కూర్చుని నిర్ణయించలేము. వాస్తవానికి జరిగిన ఘటన మీద మనం చర్చ చేయగలం తప్ప ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఇప్పటికిప్పుడు మనం డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇది న్యాయస్థానాల పరిధిలో ఉంది. రెండోది, నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారు, నా కొడుకు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షించాలి అంటే. ఆయన సైడ్ నుంచి ఒక విషయం అయితే స్పష్టంగా చెప్పారు, నా కొడుకు తప్పు చేసినా నేనేమి కాపాడే ప్రయత్నం చేయను, శిక్షించాలని చెప్పారు. రెండోది, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ కూడా రాజకీయంగా ఆరోపణలు అయితే ఏం చేసినట్లేదు, కొద్దిగా బిహేవ్ చేస్తుంది తప్ప. కాంగ్రెస్ ఏంటంటే ఒక మహిళ ఖచ్చితంగా కంప్లైంట్ చేసినప్పుడు
దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకున్నారు. నిన్న కూడా సెక్షన్ ఏదో మార్చారు, డీసీపీ ఆధ్వర్యంలో మళ్ళీ సెక్షన్ సిగ్నల్ ఆగినట్టుంది, మీరు కంటిన్యూ చేద్దరు కానీ. ఎస్, చెప్పండి శివలాల్ గారు. అయితే నేనేమంటున్నా లక్ష్మణ గారు, మొత్తానికి బీజేపీ ప్రభుత్వము వీళ్ళు ఇంకా అధికారంలోకి రాకముందే దాడులు మొదలు పెట్టిరు. ఇంకా ఈ అమ్మాయి గురించి మాట్లాడితే లైంగిక వేధింపులు చేసిందని ఒక్కసారి కేసు ఎఫ్ఐఆర్ అయితే ఇమీడియట్ గా దానికి ప్రభుత్వ చట్టం ఆయన చేతిలో కూడా ఉంది కదా. చట్టం దానిపైన చేసుకుంటూ పోనీయాలి కదా. మరి చట్టాన్ని ఎందుకు ఆపుతున్నావు? బండి సంజయ్ నువ్వు ఏమంటున్నావు? నా కొడుకు తప్పు చేస్తే శిక్ష కూడా అంటున్నావు. నీ కొడుకును వదిలే ఫ్రీడమ్ గా కొట్టారు కదా. నువ్వు ఒక హోంశాఖ మంత్రి కదా, నీ కొడుకుని ఎందుకు కొడతారు? ఆయన మీద లాస్ట్ టైం ఏదైతే ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు కూడా ఆ కేసులు